సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వావ్. కానీ మీ సింగింగ్లో చాలా బాగా నచ్చింది ఏంటంటే దట్ హై స్కేల్. అది వెళ్ళినప్పుడు అమ్మో, అంటే మేము ఎప్పుడైనా ఊరికే బాత్రూమ్ సింగర్సే ఎప్పుడైనా ట్రై చేస్తుంటే మాకు వెళ్ళిపోతుంటుంది కదా. బట్ ఎన్నో సంవత్సరాల కృషితో సో యూఆర్ గోయింగ్ లైక్ దిస్. అండ్ మీ ఫేవరెట్ సింగర్ ఎవరండి? నాకు సునిధి చౌహాన్ అంటే చాలా ఇష్టం. ఓకే. యా, తను అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆవిడ వాయిస్, అండ్ కొంచెం సిమిలర్గా ఉంటుంది నాది కూడా. ఓకే. సో ఎందువల్లనో నాకు తెలియదు. అండ్ తను పర్ఫామ్ చేసే ఆ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. అంటే స్టేజ్ మీద ఒక రాకింగ్ పర్ఫార్మెన్స్, అంటే ఎట్లాంటి పర్ఫార్మర్ అంటే చాలా కష్టం అండి. అంటే అలా డాన్స్ వేస్తూ పాడడం అంటే చాలా బ్రెత్ కంట్రోల్ ఉండాలి. అండ్ తనది ఉండేది చాలా పవర్ఫుల్ వాయిస్, అండ్ కన్సిస్టెంట్గా పాడగలగాలి. అండ్ డెఫినెట్గా లైవే పాడతారండి తను మాత్రం. అంటే ఇట్లా లిప్ మూమెంట్ ఇవ్వడము, సాంగ్ పెట్టేసి దాని మీద లిప్ మూమెంట్ ఇవ్వడం ఇట్లా ఎప్పుడైతే చేయరు, లైవ్ పాడతారు 100%. సో అందుకని అనమాట, అంటే నాకు దగ్గరగా సిమిలర్గా ఉండడం వల్ల ఏమో నాకు చాలా ఇష్టం తన వాయిస్ అంటే. అంటే కమింగ్ టు ద మెయిల్ సింగర్స్లో ఎవర్ గ్రీన్ బాలు గారు అండ్ కార్తిక్ గారు అంటే కూడా ఇష్టం నాకు. మన చెన్నై కార్తిక్ గారు ఉన్నారు, సో ఆయన వాయిస్ అంటే ఎవరికి అంటే వీళ్ళు బాగాలేదు అని చెప్పడానికి ఎవరు ఉంటారండి? లైక్ శంకర్ మహాదేవన్ గారు కానీ, హరిహరన్ గారు కానీ, ఈ సీనియర్స్ సింగర్స్ అందరూ ఫీమేల్లో కూడా జానకి గారు కానీ, నాకు జానకి గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆవిడ వాయిస్ అంటే చాలా ఇష్టం. చిత్ర గారు అంటే ఒక్కొక్కళ్ళ వాయిస్ క్వాలిటీ ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ వాయిస్ రేంజ్ ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకోవచ్చు అనమాట. దే ఆర్ లైక్ బుక్స్ అన్నట్టే. అంటే వాళ్ళ సాంగ్స్ వింటుంటే అంటే వాళ్ళే మనం టీచర్స్గా భావించి వాళ్ళ సాంగ్స్, వాళ్ళు పాడిన సాంగ్స్ అన్నీ విని ఒక డీసెంట్ సింగర్ అయిపోవచ్చు. రైట్. యా, అంటే మీ మీద ప్రభావం అయితే సో అందరిది ఉందన్నమాట. అలా 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 డెఫినెట్గా. నేననే కాదు, మీరు ఏ సింగర్ని అడిగితే కూడా వాళ్ళు ఇదే మాట అంటారు. ఎందుకంటే అన్నీ వింటాం కదా. కాంపిటీషన్స్లో కూడా ఇప్పుడు అందరి పాటలు పాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వీళ్ళదే నేను పాడతాను, ఇదే నాకు ఇవ్వండి అంటే అలా కుదరదు. అన్నీ పాడాలి, అందరివి పాడాలి. సో అందరి ఇన్ఫ్లుయెన్స్ మా మీద డెఫినెట్గా ఉంటుంది. యా. అండ్ ప్రజెంట్ ఫోక్ సాంగ్స్ విషయంలో అయితే మన తెలుగులో మంచి ఫేమ్ అనేది కూడా నడుస్తుంది, ప్రేక్షకుల ఆదరణ అనేది కూడా పెరుగుతూ ఉంది. సో దీన్ని ఎలా చూడొచ్చు? సింగర్స్కి ఒక వరం అలా అనుకోవచ్చా? వరం అంటే సింగర్స్కి ప్రత్యేకంగా దానివల్ల ఏమంటారు, అడిషనల్ వర్క్ అనేది కానీ, సో ప్రేక్షకుల నుంచి ఒక వర్క్ వైజ్ అడిషనలా? సో అంటే మీరు ఆ సింగర్స్ని ఎప్పుడైనా చూస్తే కూడా వాళ్ళందరూ వేరే లైక్ టిపికల్ దే ఆర్ ఫోక్ సింగర్స్. ఈ సినీ సాంగ్స్ పాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 90% వీళ్ళు పాడరు అవి. సో వర్క్ ఆపర్చునిటీస్ వచ్చాయంటే దాంతోపాటు అది వేరే వాళ్ళకే వస్తున్నాయి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఆ ఆపర్చునిటీస్ రావట్లా. ఓకే. యా, మెయిన్గా అక్కడైతే కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకే ఫోక్ ఆల్బమ్స్ కొన్ని వేలు ఉన్నాయి, ప్రైవేట్ సాంగ్స్ కొన్ని వేలు ఉన్నాయి. బట్ అందులో ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను ఐ థింక్ ఒక 22-23 ఏమైనా పాడుంటానేమో. ఓకే. సో అన్నీ ఉన్నాయి కదా అలాగే. అండ్ నాది మళ్ళీ ఇట్లా కొంచెం ఈ టింజ్ ఉన్న వాయిస్ నాది. అండ్ ఇంకా వేరే సింగర్స్ ఉంటే వాళ్ళకి అసలు సెట్ కావు కదా. ఈ తెలంగాణ ఫోక్ కానీ ఇవన్నీ ఏంటంటే అవి తెలంగాణ ఆ ఫ్లేవర్, ఒక టిపికల్ కొంచెం పల్లెటూరి నేటివిటీ ఉన్న వాయిసెస్ కంప్లీట్గా అట్లా తీసుకెళ్ళిపోతున్నారు. సో అట్లాంటి వాళ్ళకే అంటే వాళ్ళకి ఇంకా మ్యూజిక్తో సంబంధం లేదు. అవి పాడే సింగర్స్కి ఇంకా సంగీతం వచ్చా రాదా, ఆ మ్యూజికల్ నాలెడ్జ్తో ఇంకా సంబంధం లేదు. ఓన్లీ వాళ్ళ వాయిస్ కల్చర్ కోసం అని చెప్పేసి తెలుగుదనం, ఆ మట్టిదనం అది కావాలని చెప్పి తీసుకున్నారు. సో ఆపర్చునిటీస్ వైజ్ ఆ సాంగ్స్ వల్ల ఈ సింగర్స్కి ఏం పెరగల. ఓకే. అది పాడేవాళ్ళు వేరే ఉన్నారు. యా. ఓకే. ఎప్పుడైనా కానీ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ ఇస్ సంథింగ్ డెడ్లీ కాంబినేషన్ కదా. యా, ఇట్స్ డిఫరెంట్. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీరు ఆ క్వశ్చన్ అనగానే నేను అనుకున్నాను ఓకే ఇది అడుగుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు ఎలా ఉన్నారు? యా అండి, బాగున్నారు.
ఓకే. హ్యాపీ. సో ఏమన్నా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారా, ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీరు తీసుకుంటారా, లేకపోతే ఎట్లా జరుగుతుంటుంది ఇంట్లో? అన్నీ జరుగుతూ ఉంటాయి. తన ఇన్స్ట్రక్షన్స్ డెఫినెట్గా తీసుకుంటా. ఎందుకంటే ఆ, ఒక యాక్చువల్గా నాకు అది చాలా లక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎట్లాగా పాడుతుంటే వాళ్ళకి నచ్చుతుంది, ఇవన్నీ తన ద్వారా నాకు తెలుస్తూ ఉంటాయి యాక్చువల్గా. సో ఆ విధంగా ఐ వుడ్ సే ఐఎమ్ డెఫినెట్లీ లక్కీ. అండ్ తను ఏ విషయంగా లక్కీ అంటే తను ట్రాక్స్ సాంగ్స్ అన్నీ పాడిచ్చేసుకోవచ్చు నాతోటి. అక్కడే కాంబినేషన్ ఇస్ వర్కౌట్ అయిందండి. అవును, అలా అంటే వేరే బయట నుంచి పిలిచే అవసరం లేకుండా అన్ని నాతోనే పాడిచ్చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఎప్పుడైనా కానీ అని చెప్పేసి అంటే ఇంట్లో ఎప్పుడైనా అంటే లైక్ అర్ధరాత్రి కూడా తనకి నిద్రలో ట్యూన్ వస్తే లేపి పాడు పాడు ట్యూన్ వచ్చి ఆయనకు ఓకే. ఆ టైంలో వాయిస్ సరిగ్గా ఉందా లేదా ఏంటి అసలు వాటన్నిటితో సంబంధం లేదు. ఇప్పుడు అర్ధరాత్రి లేపి ఇప్పుడు పాడమంటారేంటి, ఇప్పుడు అర్ధరాత్రి నీకు ఏఆర్ రెహమాన్ గారు కాల్ చేసి రికార్డింగ్ ఉంది పాడమంటే నువ్వు పాడాలి కదా, అప్పుడు దానికోసం నీకు ట్రైనింగ్ కావాలి కదా, ఇదే నీ ట్రైనింగ్. లవ్ మ్యారేజ్ అండి? లవ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. మొత్తానికైతే ఆ కాంబినేషన్ ఇస్ వండర్ఫుల్. అండ్ శృతి లయలు లాగా కాంబినేషన్ సెట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఇంకా ఆ మూడ్ లోనే ఉంటుంటాం ఇద్దరము. అంటే వేరే ఇంకా అవగేషన్స్ ఏముండవు. అంటే ఒక నార్మల్ మ్యారీడ్ కపుల్ లాగా ఆ పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పక్కింటి వాళ్ళు అలాంటి ఇంకా ఏమి మేము మాట్లాడుకోము. అంత ధ్యాస కూడా మాకు ఉండదు. ఇంకా మాట్లాడుకున్నామంటే ఇంకా ఓన్లీ దీని గురించి అయితే టైంపాస్ కబుర్లు, లేదంటే ఇంకా ఓన్లీ ఈ మ్యూజికల్గానే జరిగిపోతూ ఉంటుంది. మూవీస్ ఏం జరుగుతున్నాయి, పాటలు ఏం జరుగుతున్నాయి, కొత్తగా ఏం సాంగ్స్ మార్కెట్లో వచ్చాయి, అలా. మీ పక్కింట్లో కానీ ఎదురింట్లో కానీ ఎవరైనా కానీ ఇలాగే మ్యూజిక్ కప్పులు ఉంటే అప్పుడు మీరు మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళ సాంగ్ పాడేవాళ్ళు, డెఫినెట్గా మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు అట్లా లేదు కాబట్టి ఇంట్లోనే మొత్తం కచేరీ అయిపోతుంది అంతే. పెట్టేస్తా ఉంటాం బ్లూటూత్ పెట్టి స్పీకర్, మైక్ పెట్టేసి పాడేస్తా ఉంటాం. ఓకే. ఇంకా పైన వాళ్ళు కూడా ఏమన్నారు, మిగిలిన అపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వాడుతూ ఉంటే ఆపండిరా బాబు అని చెప్పి న్యూసెన్స్ కంప్లైంట్ అయినా లాంచ్ చేస్తారు. కానీ ఇంత మంచి వాయిస్ వేస్తూ ఉన్నప్పుడు ఎవరు? ఓకే. అండ్ సో ఫైనల్గా మా కోసం ఒక మంచి సాంగ్ పాడారంటే క్లోజ్ దిస్ ఇంటర్వ్యూ. ఓకే, షూర్. నాకు చిన్మయి గారు అంటే కూడా చాలా ఇష్టం సింగర్స్లో. సో ఇప్పుడు సడన్గా ఆవిడ పాట నాకు క్లిక్ అయింది బ్రెయిన్లో. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగెనే, సంద్రపు అలలై పొంగి తీరం తాకే వేళ, మునిగే మనసు అసల బెదరలేదులే, ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు, నన్ను విడి వెళ్ళిపోవుట నేను చూసానే, తీయని స్వప్నమిది చెరగని మనోనిధి, కలలో నన్ను నేనే చూసానే, నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెప్పుడు, నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెప్పుడు. సూపర్ అండి. అంటే ఆ సాంగ్ మేల్ వర్షన్ బాగుంటుంది, ఫీమేల్ వర్షన్ కూడా సూపర్గా ఉంటుంది, రెండు అద్దరిపోతుంది. అంటే ఫీమేల్ వర్షన్తో మీరు కూడా అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్.